సేవ చేయడం వేరో, సేవకుడుగా ఉండడం వేరో. ఈ రెండు మాటలకి తేడా ఉంది. ప్రేమతో చేసేదాన్ని సేవ అంటారు. అందులో స్వార్థం ఉండదు. కానీ సేవకుడు అంటే ఎదుటివారిని అణిగి ఉండేలా శాసించడం, అతని స్వేచ్ఛని హరించడం, ఒకరి బలహీనతను అనుకూలంగా మలుచుకోవడం. సేవకుడు అన్నా, సేవకుడుగా మారినా రెండూ పాపమే. నన్ను క్షమించండి సాయి. కనీసం సేవైనా చేయనివ్వండి, లేకపోతే నీ రోజంతా ఏం చేస్తాను? నా మనసుకి ఏది నచ్చితే ఆ పని నేను చేస్తాను. ఆ విధంగానే నీకు ఏం నచ్చుతుందో, నువ్వేం చేయాలనుకుంటున్నావో అది స్వయంగా నువ్వే